రాయలసీమకు ద్రోహం చేసి నేడు దొంగ దీక్షలా జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు శ్రీనివాసరెడ్డి. రాయలసీమకు గత 5 ఏళ్లు ద్రోహం చేసి నేడు రాయలసీమ వైసీపీ నాయకులు నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఎన్జీటీ నిలుపుదల చేస్తే 4 ఏళ్లు కౌంటర్ దాఖలు చేయలేదు. నేడు చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాడుకు పోయి ఏం చెబుతారు? రాయలసీమ లిఫ్ట్ ఆపింది జగన్ పాలనలోనే అని చెబుతారా? రాయలసీమలో 49 ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఇస్తే సీమకు చేసింది గుండు సున్నా. జగన్ రెడ్డి కుటుంబం రాయలసీమకు ద్రోహం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ 19 నెలల పాలనలోనే 8,000 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. హంద్రీ నివాను 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాం. 190 రోజుల్లో హంద్రీ నివా ద్వారా 40 టీఎంసీల నీటిని తరలించాం. రాయలసీమలోని ప్రతి జిల్లాకు కృష్ణా జలాలను అందించాం. 2014-2019 మధ్య కాలంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను జగన్ రెడ్డి పట్టించుకోలేదు. రాయలసీమకు చెందిన దాదాపు 102 ప్రాజెక్టులను ప్రీ క్లోజ్ పేరుతో రద్దు చేశాడు. 12,000 కోట్ల రూపాయలకు జీవోలు ఇచ్చి ఒక్క ప్రాజెక్టుకు 12 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. రాజోలు ప్రాజెక్టుకు జీవో ఇచ్చి పూర్తి చేయలేదు. జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ ను పూర్తి చేయలేదు. నేడు పోతిరెడ్డిపాడుకు పోయి మొసలు కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా? ప్రాంతీయ విద్వేషం కోసమే వైసీపీ పోతిరెడ్డిపాడు డ్రామా ఆడుతోంది. జగన్ రెడ్డి తన గురువైన కేసీఆర్ ని ఎందుకు రాయలసీమ లిఫ్ట్ కోసం ఒప్పించలేదు? 100 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఎందుకు ఎన్జీటీ స్టేని ఎత్తించలేకపోయావు జగన్ రెడ్డి? పోతిరెడ్డిపాడు నుంచి 366 టీఎంసీల నీటిని రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేశాం. చంద్రబాబు పాలనలో రాయలసీమ రైతులు నేడు ప్రశాంతంగా సాగు చేసుకుంటున్నారు. రాయలసీమలో వలసలు లేవు, కరువు లేదు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాయలసీమకు తీసుకొస్తున్న ఘనత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లదే. నీ దుర్మార్గపు పాలనలో డ్రిప్ ఇరిగేషన్ కూడా రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు పాలనలో డ్రిప్ ఇరిగేషన్ లోనే దేశంలోనే అనంతపురం జిల్లాను అగ్రభాగాన నిలిపాం. ఉద్యాన పంట హబ్బుగా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయలతో పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2017లోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల వద్ద కూడా నీటిని తీసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. కేవలం చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని రాయలసీమ లిఫ్ట్ పేరుతో డ్రామా ఆడావు. ముచ్చుమరి పంపులకు విద్యుత్ బిల్లులను కూడా జగన్ రెడ్డి చెల్లించలేదు. శ్రీశైలం పంచ్ పూల్ ప్రమాదంలో ఉన్న జగన్ నిధులు ఇవ్వలేదు. అలగనూరు గోరకల్లుకు మరమ్మతులకు డబ్బులు ఇవ్వలేదు. రాయలసీమకు తీరని ద్రోహం చేసి నేడు వెళ్లి దీక్షలు చేస్తే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? 2014-2019లో 12,011 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 19 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. జగన్ రెడ్డి కనీసం 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోయాడు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 60 మంది చనిపోతే పరామర్శించేందుకు కూడా జగన్ పోలేదు. నేడు రాయలసీమ పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారు. రాయలసీమకు 4,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు. రాయలసీమను డ్రోన్ హబ్, సోలార్ హబ్ గా మార్చేలా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు. జగన్ రెడ్డి తన హయాంలో 7 సార్లు కరెంటు బిల్లులు పెంచితే మేము కరెంటు బిల్లులు తగ్గించాం. జనం దృష్టిని మరలించేందుకే జగన్ రెడ్డి దొంగ దీక్షల డ్రామా ఆడుతున్నాడు. పెట్టుబడిదారులను బెదిరించేలా రాష్ట్రంలో అల్లర్లు, అశాంతిని రేకెత్తించే కుట్రలు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుతో సహా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. పులివెందులకు 40 ఏళ్ల తర్వాత చంద్రబాబు కృషితో కృష్ణా జలాలు తీసుకొస్తే పిల్ల కాలువలను కూడా తవ్వలేని అసమర్థుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఇంటి వద్ద తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ఇడుపులపాయ ప్యాలెస్ లో రాయలసీమ నాయకులు దీక్షలు చేయాలి. రాబోయే 3 ఏళ్లలో రాయలసీమ రూపురేఖలు మార్చే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ప్రజలు వైసీపీ నాయకుల దొంగ దీక్షలను నమ్మే స్థితిలో లేరని రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.